తక్కువ ఖర్చుతో రైతులకు అధిక ఆదాయాన్ని తెచ్చిపెట్టే వ్యవసాయ అనుబంధ రంగంలో తేనెటీగల పెంపకం ఒకటి. వీటి పెంపకానికి వ్యయం, వనరులు వెచ్చించే సమయం కూడా తక్కువే. పర్యావరణంపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తూ పంట దిగుబడి పెంచడంలోనూ తేనెటీగల పాత్ర చాలా కీలకం. అలాంటి కీలక అనుబంధ రంగాన్ని శాస్త్రీయ పద్ధతిలో చేపట్టేలా రైతులకు అవగాహన కల్పించి వారికి శిక్షణ ఇస్తూ ప్రోత్సహిస్తోంది ములుగులోని అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థ. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సిద్దిపేట జిల్లా ములుగు అటవీ కళాశాల మరియు పరిశోధన సంస్థలో తేనెటీగల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు ఇక్కడ శాస్త్రవేత్తలు. తేనెటీగల ద్వారా రైతులకు 2 రకాల లాభాలుంటాయని, ఒకవైపు అదనపు ఆదాయం సమకూర్చుకుంటూనే మరోవైపు పంట దిగుబడి కూడా పెంచుకోవచ్చంటున్నారు కళాశాల ఐబీటీసీ ప్రాజెక్టు హెడ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శైలజ. అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలొచ్చే విధంగా రైతులకు తేనెటీగల పెంపకంపై అవగాహన కల్పిస్తున్నారు ఇక్కడ కళాశాల బృందం సభ్యులు. వివిధ రకాల పంటల దిగుబడిలోనూ తేనెటీగల పాత్ర ఉంటుంది. పూలు పూసే మొక్కల్లో పరాగ సంపర్కానికి తేనెటీగలు తోడ్పాటు అందిస్తాయని, తద్వారా పంట దిగుబడి పెరుగుతుందని వారు తెలిపారు. మన రాష్ట్రంలో పొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, ధనియాలు, వాము, కుసుమ, పుచ్చకాయలు దిగుబడిలో వీటి పాత్ర చాలా ఎక్కువగానే ఉంటుంది. పంట పొలాల్లోనూ తేనెటీగల పెంపకాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్గా చేసుకోవచ్చు. 1 ఎకరా విస్తీర్ణంలో 2 నుంచి 8 బాక్సుల వరకు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే సేంద్రియ సాగుకు అనువుగా ఉంటుంది. ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ వినియోగించే పంటల్లో ఇది మాత్రం వీలు పడదని తెలిపారు. నా పేరు శైలజ, అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ ఐబీటీసీ ప్రాజెక్ట్ హెడ్, ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ములుగు, సిద్దిపేట జిల్లా, తెలంగాణ అండి. మేము ఈ రైతులకి తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ ఆదాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ తేనెటీగల పెంపకం మీద ప్రాజెక్ట్ ఒకటి రూపొందించాము. మా డీన్ ప్రియాంక వర్గీస్ ఐఎఫ్ఎస్ మేడం గారి ప్రోత్సాహంతో మేము దీన్ని రూపొందించి సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసం పంపించామండి. ఈ తెలంగాణ రైతులకి ఉపయోగపడేలాగా వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు. దానికి గాను మన దగ్గర హనీ టెస్టింగ్ ల్యాబొరేటరీ, డిసీజ్ డయాగ్నోస్టిక్ ల్యాబొరేటరీ, కోల్డ్ స్టోరేజ్ అండ్ న్యూక్లియస్ స్టాక్ డెవలప్మెంట్ సెంటర్, అంటే క్వాలిటీ బీస్, మంచి కాలనీ, ఇప్పుడు తేనెటీగల పెంపకానికి కావాల్సిన క్వాలిటీ బీస్ మేము సప్లై చేయాలి. అలాంటి అసిస్టెన్స్ అన్నీ ఇచ్చారు. ఇదే కాకుండా మెయిన్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి, అవేర్నెస్. దీంట్లో ట్రైనింగ్స్ ఒకటి శాంక్షన్ అయింది, సెమినార్స్ ఒకటి శాంక్షన్ అయింది. ట్రైనింగ్స్ 7 ఉన్నాయండి. ఒక్క ట్రైనింగ్కి 7 రోజుల వ్యవధి ఉంటుంది డ్యూరేషన్, అండ్ 25 మంది పార్టిసిపెంట్స్ ఉంటారు. ఈ రైతులకి మేము రానుపోని రవాణా ఖర్చులు ఇస్తాము, వసతి కల్పిస్తాము, ఇంకా ట్రైనింగ్స్కి రోజుల్లో భోజన సదుపాయాలు అన్నీ కల్పిస్తాము. తర్వాత సర్టిఫికేట్ ఇచ్చి పంపిస్తాము. ఆ సర్టిఫికేట్ తోటి వాళ్ళు 10 కాలనీస్ కనుక మెయింటైన్ చేయగలిగితే వాళ్ళు మధుక్రాంతి పోర్టల్లో రిజిస్టర్ చేయిస్తాము. మధుక్రాంతి పోర్టల్లో ఇండివిజువల్ రిజిస్ట్రేషన్ చేయిస్తే బెనిఫిట్స్ ఏముంటుంది అంటే, గవర్నమెంట్ స్కీమ్స్కి వాళ్ళు 50% వాళ్ళు పెట్టుకోవాలి, 50% గవర్నమెంట్ నుంచి వాళ్ళకి సబ్సిడీ వస్తుంది. అట్లా వాళ్ళు ఇంకా దాన్ని మా తేనెటీగల పెంపకంలో వాళ్ళని చేసుకోవడానికి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసిస్టెన్స్ వస్తుంది, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఈ కళాశాల డీన్ ప్రియాంక వర్గీస్, జాయింట్ డైరెక్టర్ పి శ్రీనివాసరావు, డిప్యూటీ డైరెక్టర్ ఏ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో శిక్షణ ఇస్తున్నారు. ఐబీడీసీ ప్రాజెక్టు హెడ్గా శైలజ వ్యవహరిస్తున్నారు. ఇంకా టీంలో ప్రాజెక్టు కోఆర్డినేటర్ శైలజ పనిచేస్తున్నారు. తేనెటీగల పెంపకంలో భాగంగా రైతులను ప్రోత్సహించేందుకు ముందుగా శిక్షణ పొందిన వారికి బాక్సులు కూడా అందజేశారు. పెంపకం మొదలు పెట్టాక తేనె ప్రాసెసింగ్ కూడా నామినేషన్ ఫీజుతో చేసి ఇస్తారు. మాకు వచ్చిన 7 ట్రైనింగ్స్లో భాగంగా ఇంకా మేము ఒక ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఒకటి ఫామ్ చేద్దామని చూస్తున్నాము. దాంట్లో ఇప్పుడు ఒక 250 మంది కనుక ఫార్మర్స్ పార్టిసిపెంట్స్ ఉంటే దాంట్లో ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లో ఎఫ్పిఓ హనీ క్లస్టర్ కింద చేసేసి వాళ్ళకి 90% సబ్సిడీ గవర్నమెంట్ నుంచి వస్తుంది, 10% వీళ్ళు పెట్టుకోవాలి. అప్పుడు వాళ్ళకి మంచిగా 1 కోటి నుంచి 2 కోట్ల వరకు మనం అసిస్టెన్స్, సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెన్స్ పొందొచ్చు.
దీంతో మనం ప్రమోట్ చేయొచ్చు, క్వాలిటీ హనీ ప్రొడ్యూస్ చేయాలి. ప్లస్ ఈ పాలినేషన్ సపోర్ట్ గురించి కూడా చాలామందికి తెలియదండి. పాలినేషన్ సపోర్ట్ మన తెలంగాణలో చాలా మల్టీనేషనల్ కంపెనీస్ మాకున్న కాంటాక్ట్స్ తోటి మేము బ్రీడర్స్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే ప్రతి సంవత్సరము వాళ్ళు ఒక నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో ఒక 2000 ఎకరాల్లో మస్టర్డ్ కల్టివేషన్ చేస్తున్నారు. దానికోసము ఆ ఫ్లవరింగ్ సీజన్ నవంబర్ నుంచి డిసెంబర్ నెలలో ఫ్లవరింగ్ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఆంధ్ర నుంచి బాక్సెస్ తీసుకొచ్చేసి బీ హైవ్స్ ఈ దీంట్లో పెట్టి 1 ఎకరానికి 2 పెడతారండి. ఒక బాక్స్కి వచ్చేసి 1500 వరకు చెల్లిస్తారు వాళ్ళు అద్దె. మొత్తం మీద 65 లక్షల నుంచి 75 లక్షల వరకు ఉంటుంది. ఇదంతా ఇన్కమ్ మన వాళ్ళకే వచ్చేటట్టు ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే వాళ్ళకి మంచిగా వాళ్ళే పెట్టుకోగలుగుతారు కదండి. కొద్దిగా ఆదాయము మన రైతులకే వస్తుందనే ముఖ్య ఉద్దేశంతో ఈసారి నేను అందరినీ మాట్లాడి పెట్టాను. మన వాళ్ళకే, మన తెలంగాణ మాది నోడల్ ఏజెన్సీ లాగా ఉంటుంది. రైతులు ఎవరైతే రిజిస్టర్ అయి ఉంటారో మా కింద బీ కీపర్స్ వాళ్ళందరినీ మేము ఆ టైంలో అక్కడ ట్రాన్స్పోర్ట్ మైగ్రేట్ చేపిస్తాము. హర్యానాలో ఇది హనీ ప్రొడక్షన్ నెంబర్ 1 అండి. ఒక్కొక్క రైతు దగ్గర వాళ్ళ దగ్గర 3000 నుంచి 4000 బీ కీపింగ్ బాక్సెస్ ఉంటాయి. మన వాళ్ళు కూడా ఆ స్టేజ్కి ఎదిగి ఆ రకంగా మన తెలంగాణ రైతులు బాగా కష్టపడతారండి. మనకి ఆదాయం వస్తుంది, తక్కువ ఖర్చుతో ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయి, మనకి మార్కెట్ ఉంది అని తెలిస్తే మన వాళ్ళు కూడా బాగా ఎంకరేజ్ చేసినట్టుంది. వాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మేము అదే ట్రై చేస్తున్నాము. ఈ అవగాహన సదస్సుల వల్ల వాళ్ళలో ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి వాళ్ళని ఇన్స్పైర్ చేసి ఒక 10 బాక్సెస్తో స్టార్ట్ చేస్తే మేము ఇవన్నీ మార్కెట్ ఇవన్నీ మేము చూసుకుంటామని చెప్తున్నాము. అందుకని ఈ తెలంగాణ రైతుల్లో కూడా అవగాహన ఎక్కువ పెంచి మన స్టేట్ కూడా టాప్ హనీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్లో ఉండాలని ఆకాంక్షిస్తున్నాం. అయితే అధిక తేనె ఉత్పత్తి మొక్కల పూల మకరందం పుప్పొడిపైనే ఆధారపడి ఉంటుంది. ఒక్కో బాక్స్ నుంచి 2 నుంచి 4 కేజీల వరకు తేనె తీయొచ్చు. బాక్సుల నుంచి తేనె ఉత్పత్తి కావడానికి 30 నుంచి 40 రోజుల వ్యవధి పడుతుంది. ఇదంతా శాస్త్రీయ పద్ధతిలోనే జరుగుతోంది. ఈ పద్ధతి తెలుసుకోవడానికి విద్యార్థులు సైతం కళాశాలను సందర్శించి తేనెటీగల పెంపకం, తేనె తయారీ విధానంపై అవగాహన పెంచుకుంటున్నారు. Here we learned many things about apiculture. First, Wasim sir taught us about what is apiculture, the types of bees and how much honey they give. We learned a lot of more things. Then we went to museum and saw about the soil profiles, many type of fossils, etc. And then we saw the honeycombs outside the museum. Then we saw how the honeybees were stored, types of butterfly. We saw the butterfly garden, etc. It was a surely amazing trip. This institute to learn about bees is their reproduction, types of bees, how many types of bees are present in the world, which bees are easy to reproduce. We learn about how they produce honey, how they produce wax, how they store honey, and we saw honeybees. We saw honey. We saw an example about it. I have come from Sunflower School, Diamond Point, Secunderabad. I am a faculty there. It's a real pleasure for us to come to this forest college, and I thank Miss Shailaja and Wasim sir for their support and what they have taught our children. And to get all the children here, I think we are all thankful for our principal Sangeeta Raghuram ma'am, who actually believes in what in the teaching is what we see is what we learn, other than the classroom teaching. So this was a great exposure for our grade 7 to 9 students, where they physically saw what an apiculture is. డబ్బులు చెట్లకు కాస్తాయా అంటే ఎవరైనా నవ్వి ఊరుకోవడం సహజం. అయితే ఇప్పుడు అది అంత తేలికగా తీసుకునే విషయం కాదు. కలపజాతి వృక్షాలు లక్షలు కురిపిస్తున్నాయి, నమ్ముకున్న వారిని కోటీశ్వరులను చేస్తున్నాయి. రైతులకు భవిష్య నిధిని ఏర్పాటు చేస్తూ దీని ధరలు బంగారంతో పోటీ పడుతున్నాయి. అంతటి గొప్ప కలప వృక్షాలపై వివరాలు మీకోసం. ఒక్క
ఎర్రచందనం చెట్టు వయసు 15 నుంచి 20 ఏళ్ల లోపు కలిగిన వాటి నుంచి 500 కేజీల నుంచి టన్ను వరకు దిగుబడి వస్తుంది. ప్రస్తుతం టన్ను ధర 10 నుంచి 30 లక్షల వరకు పలుకుతోంది. అయితే ఈ మొక్క నాటిన 2 సంవత్సరాల వరకు కావాల్సిన జాగ్రత్తలు పాటిస్తే ఆపై రైతుకు పెద్దగా సమస్యలుండవు. ఏటా ఆదాయం రానప్పటికీ భవిష్య నిధి ఏర్పాటుతో రైతులకు చక్కటి భరోసానిస్తున్నాయి. వ్యవసాయంలో నిత్య పోరాటం చేస్తున్న రైతుకు ఆర్థికంగా స్థిరపడే అవకాశాలు తగ్గిపోతున్నాయి. పంటల సాగుతో మనుగడ సాధించడం తప్ప సంపాదనతో ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో రైతుకు ఆర్థిక భరోసా అందిస్తూ భవిష్య నిధిని ఏర్పాటు చేస్తున్నాయి కలపజాతి చెట్లైన శ్రీగంధం, ఎర్రచందనం. ప్రపంచంలో వీటికి విపరీతమైన గిరాకీ ఉన్న నేపథ్యంలో వీటి సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. వీటి సాగుకు ప్రభుత్వ సహకారం కూడా తోడ్పాటు కావటం మరో గొప్ప విశేషం. ఫారెస్ట్ అధికారులు చెప్పినటువంటి విషయాలు మరి నా మదిలో మెదిలి మరి ఆ విధంగా ఈ ఎర్రచందనం మొక్కలు వేసి పెంచాలన్నటువంటి సంకల్పం మరి నాలో కలిగింది. మరి మొక్కలు రాజమండ్రి దగ్గరలో ఉన్నటువంటి బొమ్మూరు సెంటర్ దగ్గర నర్సరీలో ఒక 100 నుంచి 150 వరకు మొక్కలు తీసుకొచ్చి మరి నా పొలంలో వేసి పెంచుతూ ఉన్నాను. ఇది జరిగి 7-8 సంవత్సరాలు అవుతుంది. ఎరువులు పశువుల ఎరువు వేసి వేసవికాలంలో నీళ్లు పట్టి పెంచాను 2-3 సంవత్సరాలు. ఆ తర్వాత వ్యవసాయ అధికారుల సూచనల మేరకు మరి పశువుల ఎరువు వేయటం మంచిది కాదు, ఆ విధంగా వేస్తే మొక్కలు పురుగు పట్టే అవకాశం ఉంది. వర్మీ కంపోస్ట్ తెచ్చుకుని ఆ మొక్కలు మొదట్లో ఆ జూలై నెలలో అలాగే డిసెంబర్ నెలలో అంటే నేల సమ్మగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో సంవత్సరానికి 2 సార్లు మరి వేసుకోమని చెప్పడం జరిగింది. ఆ విధంగా జూలై నెలలో ఒకసారి, డిసెంబర్ నెలలో ఒకసారి వర్మీ కంపోస్ట్ తెచ్చుకుని మొక్కలు మొదలు వేయటం జరుగుతుంది. అలాగే ఈ మొక్కలు పురుగు పట్టకుండా ఏడాదికి 1-2 సార్లు పురుగుల మందు కూడా స్ప్రే చేయడం జరుగుతుంది. అది మొదల నుంచి పై వరకు మనం స్ప్రే చేసుకుంటే అందులో ఆ మొక్కను నాశనం చేసే పురుగులు ఏమైనా ఉంటే అవి కూడా నశించిపోతున్నాయి. అది కూడా కరెక్ట్ అని అనిపించింది. 2-3 చెట్లు పురుగులు పట్టినవి, ఈ చెట్లు మనకి దక్కకపోతాయి అనుకున్నాను. ఆ మందు స్ప్రే చేయడం వల్ల ఆ మొక్కలు కూడా ఈ రోజున బాగా పెరుగుతున్నాయి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలానికి చెందిన చొప్పల శశికుమార్ అనే రైతు తన ఎకరం పొలంలో 4 సంవత్సరాల క్రితం సుమారు 150 ఎర్రచందనం మొక్కలు నాటాడు. వీటిలో కొన్ని చెట్లు చనిపోగా మరికొన్ని చెట్లు 20 అడుగుల పైబడి పెరిగాయి. గతం నుంచి పండిస్తున్న మామిడి, జీడి, ఉసిరి, కొబ్బరి చెట్ల నుంచి ఆదాయం ఆశాజనకంగా లేకపోవడంతో తన ఎకరా పంట పొలాన్ని మెరక చేసి దీర్ఘకాలిక ప్రణాళికతో ఎర్రచందనం సాగు ఎంచుకున్నాడు. నీటి వసతిని బట్టి మోటారు ద్వారా నీటిని అందిస్తున్నాడు. సంవత్సరంలో 2 సార్లు కంపోస్టు ఎరువు వేస్తూ పురుగుల మందు పిచికారీ చేస్తున్నాడు. ప్రభుత్వం మరియు అటవీ శాఖ అధికారులు మరింత ప్రోత్సాహం అందిస్తే తమ వంటి ఎందరో పేద రైతులు మరింత ఉత్సాహంగా ఎక్కువ సాగు చేసేందుకు అవకాశం ఉంటుందని, అలానే వ్యవసాయ అధికారులు తగు సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నారు. ఇంతవరకు కూడా ఈ మొక్కలు కొద్ది గొప్ప అంటే 4-5 చనిపోవడం జరిగినాయి. అంతమించి నాకేమీ నష్టం కలగలేదు. నేనైతే ఆశాజనకంగా ఉన్నాను. ఈ మొక్కలు పెరుగుతాయి, పెద్దవి అవుతాయి, కుటుంబాన్ని మాకు అండగా ఉంటాయి. వాటి యొక్క ఫలితాలు నేను అనుభవించకపోయినా నా పిల్లలు అనుభవిస్తారనే ఒక తృప్తి నాకైతే ఉంది. మరి చాలామంది కూడా ఈ మొక్కల మీద మరి ఇవి పెంచుకోవచ్చా, పెంచుకోకూడదా, మరి ఇది కరెక్ట్ కాదా అని కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. రెవెన్యూ శాఖలో ఒక ఉన్నత ఉద్యోగి సలహా కూడా నేను తీసుకోవడం జరిగింది. వారు సూచించిన సూచనల మేరకే నీకు ఉన్నటువంటి కొద్దిపాటి పొలంలో చుట్టూరు కంచి వేసుకుని
అసలు ఆ మేక అనేది కానీ దూడ అనేది కానీ రాకుండా నువ్వు ఎన్ని మొక్కలు వేసుకుని పెంచుకోగలుగుతున్నావు అంచు మొక్కలు వేసుకుని పెంచుకోవచ్చు. ఆ మొక్కలు ఫలితానికి వచ్చి పెద్దవి ఫలితానికి వచ్చి అమ్ముకునే టైంలో ప్రభుత్వానికి తెలియచేసి ప్రభుత్వ అధికారుల ద్వారా ఈ మొక్కలు అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందని రెవెన్యూ శాఖలో ఉన్నటువంటి ఉన్నత ఉద్యోగి గారు చెప్పడం జరిగింది. అంచేత నాకు ఆ భయం ఏమీ లేదు. నేను హాయిగా నాకు ఉన్నటువంటి ఈ కొద్దిపాటి వ్యవసాయ భూమిలో ఆ మొక్కలు నేను ప్రతిరోజు ఒక బిడ్డలా చూసుకుంటూ నేను పెంచుకోవడం జరుగుతుంది. ఎర్రచందనం అత్యంత విలువైన కలప. దీన్ని ఎర్ర బంగారం అని కూడా పిలుస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో తప్ప మరెక్కడా అంతగా పెరిగే అవకాశం లేదు. ఇది చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అడవుల్లో మాత్రమే విరివిగా ఈ చెట్లు పెరుగుతాయి. ఈ చెట్ల నుంచి వచ్చే కలపతో చేసే వాయిద్యాలు, ఫర్నిచర్ని జపాన్, చైనా, యూరోప్ తదితర దేశాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతి ఇంట్లో ఇవి ఉండటం ఆచారంగా భావిస్తారు. అలానే సుగంధ ద్రవ్యాలు, మందులు వంటి అనేక రకాల ఉత్పత్తులు తయారు చేస్తారని ప్రచారం కూడా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ కలప ఎగుమతి చేయటాన్ని నిషేధించింది. అన్ని ప్రభుత్వ అనుమతులు పొందిన తర్వాత మాత్రమే కలప విక్రయించాల్సి ఉంటుందని రైతు చెప్తున్నాడు. ఆయన MBA వరకు చదివి సొంతంగా స్కూల్ పెట్టుకున్నాడు. కరోనాతో స్కూల్ మూసేసి ఏం చేయాలో అర్థం కాని సమయంలో పుడమి తల్లి అక్కున చేర్చుకుంది. బడిలో పాఠాలు చెప్పాల్సిన అతను పొలం బాట పట్టి జామ సాగు వైపు మొగ్గు చూపాడు. ఇప్పుడు లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తున్నాడు. కరోనా మహమ్మారి ఆ బడి పంతులకి నేర్పిన పాఠంతో సాగును చేపట్టి ఎలా విజయం సాధించాడో తెలుసుకుందాం. జామ సాగుతో సిరులు పండిస్తున్న ఈ రైతు పేరు మధుసూదన్ రావు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం వేగూరులో నివాసం ఉంటున్నాడు. MBA చదివిన మధు ఊటకూరులో స్కూల్ స్థాపించి పిల్లలకు చదువు చెబుతూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవాడు. కరోనా సమయంలో స్కూల్ మూసేసి ఏం చేయాలో అర్థం కాని సమయంలో పుడమి తల్లి అక్కున చేర్చుకుంది. తనకున్న 2 ఎకరాల్లో వరి సాగు చేశాడు. ఆశించిన దిగుబడి రాలేదు. ఈ క్రమంలో మధు ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచనలు చేశాడు. వ్యవసాయ శాఖ అధికారులతో సంప్రదించి పండ్ల తోటల పెంపకంపై దృష్టి పెట్టాడు. జామ సాగుపై అధ్యయనం చేసి తైవాన్ రకం జామ మొక్కలు 5 ఎకరాల్లో నాటాడు. పంట దిగుబడి బాగా రావడంతో దళార్లను దరిచేరనీయకుండా తన పంటను తానే మార్కెట్ చేస్తూ ఆదాయం గడిస్తున్నాడు. ఏడాదికి 2 సార్లు కాపును తీస్తూ మంచి దిగుబడి సాధిస్తున్నాడు. నేను 2019 నవంబర్ 15వ తేదీన 1 ఎకరాలో జామ సాగు చేశాను. 1 సంవత్సరం రోజులు కష్టపడినాను. కష్టపడినప్పుడు జామ చెట్ల మీద మంచి నాకు ఫలితం వచ్చింది. నేను మంచి మొలక ఎత్తుకున్నాను. మొక్కని ఎన్నుకునేటప్పుడు ముందు మొక్క బాగా ఎన్నుకోవాలి. ఎందుకు మంచి మొక్క ఎన్నుకోవాలనుకుంటే దీంట్లో 2 రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మొదటిది మొక్క మనం మంచిది ఎన్నుకోకపోతే నెమటోడ్స్ అనేవి వస్తుంటాయి. మనం మంచి మొక్కను ఎన్నుకున్నప్పుడు ఆ నెమటోడ్స్ రావు. అందరూ ఏంటంటే మార్కెట్లో చీపుగా దొరికే మొక్కలు తెచ్చుకొని వేసుకుంటే తర్వాత నెమటోడ్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చెట్లు చచ్చిపోతున్నాయి అనేటటువంటి ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని నేను మొక్క మంచిది ఎన్నుకోవడం వల్ల నెమటోడ్ ప్రాబ్లం నాకు అసలు మా పొలంలోనే లేదు. రెండోది మొక్క మంచిది ఎన్నుకోవడం వల్ల దిగుబడి బాగా వస్తుంది. ఈ దిగుబడి రావడానికంటే మనం ఎన్నుకునేటువంటి మొక్క మంచిదైతేనే దిగుబడి వస్తుంది. అందుకని ఈ 2 కారణాల వల్ల మొక్కను మంచిది ఎన్నుకోవాలని నేను ఎవరికైనా రైతులు కానీ ఎవరైనా కొత్తగా సాగు చేయాలనుకునే వాళ్ళు కానీ నేను సూచన చేస్తున్నా. ఎప్పుడైతే మొక్కను బాగా ఎన్నుకుంటామో మన ఈ 2 ప్రాబ్లం లేకపోతే ఆటోమేటిక్గా మనకి దిగుబడి బాగా వస్తుంది, ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. 4 ఎకరాలు జామ వేసిన తర్వాత ఎకరా నుంచి 4 ఎకరాలకు పెంచుకొని ఈ జామలో మెలకువలు తెలుసుకొని దీంట్లో కొమ్మ కత్తిరింపులు ఉంటాయి. ఈ కొమ్మ కత్తిరింపులు వచ్చి ప్రతి 40 రోజులకు ఒకసారి కొమ్మ కత్తిరింపు చేసుకోవాలి. కొమ్మ కత్తిరింపు చేసుకోకపోతే చెట్టు ఎదిగిపోతుంది, దాంట్లో ఫలితం ఉండదు అని మనం అనుకున్నటువంటి దిగుబడి రాదు. అందుకని ప్రతి 40 రోజులకు ఒకసారి కొమ్మలు కత్తిరింపు చేసుకుంటూ ఉండాలి. ఈ కొమ్మలు కత్తిరింపు చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి ఆ పక్కన మళ్ళీ ఇగురులు వచ్చి పూత వచ్చి ఎక్కువ పంట దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని నేను అట్లాగా చేసుకుంటూ దీనిలో మెలకువలను పాటించుకుంటూ సరైన టైంలో నీళ్ళు ఇచ్చుకుంటూ దీనికి నేను రసాయనిక ఎరువులని వాడను, ఓన్లీ పశువుల ఎరువు మాత్రమే వాడతాను. తర్వాత వచ్చి నేను మట్టి, ఆముదము,
అవి కలుపుకునేటువంటి క్రిమిసంహారం మందులేం వాడను. నేను ఆర్గానిక్ వ్యవసాయమే చేస్తున్నాను. దీంట్లో దిగుబడి వస్తూ ఉంటుంది. మనకి ఇదిగో ఇట్లాగా కాయలు వచ్చాయనుకోండి, ఈ సైజు కాయలు అయితే మనకు నెల్లూరు మార్కెట్ బాగా ఉంటుంది. ఇంకా మనకి కాయ సైజు 800 గ్రాముల నుంచి కేజీ సైజు కాడ వచ్చేది. ఆ సైజు మార్కెట్ మన నెల్లూరులో ఎక్కువగా ఉండదు. హైదరాబాదు సిటీల్లోకి అయితే బాగుంటుంది. అందుకని నేను కాయ సైజు తక్కువగా వచ్చేదానికోసం దీనికి పూర్తిగా మామూలు ఎరువులనే వాడుతూ, నేను ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా సైజు చిన్నగా ఉంటే మన నెల్లూరులో మార్కెట్ ఎక్కువగా ఉంది. ఈ మార్కెట్ బాగా ఉంటుంది. కానీ కొన్ని సమయాల్లో మార్కెట్ ఉండదు. ఇప్పుడు మామిడిపూల సీజన్లో జామ పండ్లకి అంత గిరాకీ ఉండదు. అందుకని మామిడిపూల సీజన్లో ఉంటూ మనం దాన్ని పంటను కూడా మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఈ టైంలో రేటు ఉండదు అనుకుంటే అప్పుడు కొమ్మ కత్తిరింపులు చేసుకుంటే రేటు ఉండేటప్పటికి మనకి కాయ వచ్చేటట్టుగా మనం తయారు చేసుకోవచ్చు. అట్లాగే మనం వేసుకున్న పొలం అంతా ఒకేసారి దిగుబడి వచ్చేటట్టు కాకుండా దాన్ని 2 సార్లుగా వచ్చేటట్టు చేసుకోవాలి. ఎందుకంటే అంతా ఒకేసారి వచ్చి మార్కెట్కి వేయాలనుకుంటే మనకి ఇబ్బందిగా ఉంటుంది. మార్కెట్లో ఎక్కువ వచ్చేసాయనుకోండి జామకాయలు, అప్పుడు మనం మార్కెటింగ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి దీన్ని 2 సార్లుగా కొమ్మ కత్తిరింపులు చేసుకొని ఒక పొలంలో ఉన్నప్పుడు ఒక దగ్గర లేకుండా ఒక పొలంలో ఉండేటప్పుడు ఇంకో దగ్గర అట్లాగే వచ్చేటట్టు చేసుకుంటూ ఈ జామలో వచ్చి మంచి ఫలితాలను పొందుతున్నాము. పోతే దీంట్లో ఒక ముఖ్యమైన బెడద అంటే పండు ఈగ ఉంటుంది. ఈ పండు ఈగని మనం తప్పించుకోవడం కోసం క్రిమిసంహారక మందులు వాడుకోవాలి. క్రిమిసంహారక మందులు కాదు, పండు ఈగని మనం చేయడానికి ఫ్రూట్ ఫ్లై బారెక్సెస్ అని ఉంటాయి. ఫ్రూట్ ఫ్లై బాక్సులు, ఆ బాక్సుల్లో అవి తెచ్చుకొని అవి ప్రతి 40 రోజులకు ఒకసారి మార్చుకోవాలి. వాటిలో ఉండేటటువంటి ఒక చిన్న అది ఉంటుంది, దాంట్లో ఉండేటువంటి ఆ బిస్కెట్ లాగా ఆ బిస్కెట్ మార్చుకుంటూ ఉంటే ఫ్రూట్ ఫ్లై బెడద ఎక్కువగా ఉంటుంది. దీనికి ఇప్పుడు జూలై నుంచి దాదాపు డిసెంబర్ వరకు ఫ్రూట్ ఫ్లై బెడద ఉంటుంది. ఆ ఫ్రూట్ ఫ్లై బెడద వల్ల ఏంటంటే ఈ జామకాయకి చిన్న రంధ్రం వేసేస్తుంది. అదేం మనకు కనిపించదు. మార్కెట్కి పోయినప్పుడు ఏమంటే రేపటి కాయ చెడిపోతుంది. దీని లోపల చిన్న రంధ్రం వేసి దానిలో గుడ్లు పెట్టేయడం వల్ల కాయ చెడిపోతుంది. అప్పుడు నాణ్యత లేక మార్కెట్ ఉండదు. ఫ్రూట్ ఫ్లై లేకుండా మనం ప్రతి 40 రోజులకు ఒకసారి ఫ్రూట్ ఫ్లై యొక్క బాక్సులు ఉంటాయి, అవి తెచ్చుకొని అవి ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే గంజి ద్రావణం ఉంటుంది. గంజి మనం ఇంట్లో అన్నం వండుకునేటువంటి గంజి ద్రావణం ఉంటుంది. ఆ గంజి ద్రావణాన్ని బాగా పులిగి పెట్టుకొని దాంట్లో కొంచెం బెల్లం కలుపుకొని అది తెచ్చుకొని దాంట్లో కొంచెం చిన్న మోనోక్రోటోపాస్ ముందు కానీ కలుపుకొని అక్కడక్కడ కానీ పెడితే మనము ఇప్పుడు లేవు మా పొలంలో, అంటే నేను జూలై నుంచి ఫ్రూట్ ఫ్లై ఉంటుంది కాబట్టి అప్పుడు పెడతాను. అవి కానీ అక్కడక్కడ పెట్టుకుంటే ఆ యొక్క తీపుకి ఆ యొక్క ఈగ దాని మీద వాళ్ళు తాగి ఆ ముందు కలిపి ఉంటాం కాబట్టి చనిపోతుంది. అట్లాగా చేసుకోవాలి. తర్వాత దీంట్లో వచ్చి మనం జాగ్రత్తగా చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. మనం జామ చెట్లు వేసేసాం కదా అని మన పాటికి మనం పోతే దారిని పోయే వాళ్ళు కోసుకెళ్ళటం కానీ అట్లాంటివి ఉంటాయి. మనం జామ చెట్టు వేసామంటే దాన్ని కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తైవాన్ పింక్ రకాన్ని ఎన్నుకొని అధిక సాంద్రత పద్ధతిలో ఎకరాకు 1200 మొక్కలు నాటాడు. సమయానుకూలంగా ఎరువులు అందిస్తూ మంచి ఆదాయం గడిస్తున్నాడు మధు. తన కుటుంబం అంతా ఈ సాగు మీదే ఆధారపడి వ్యవసాయ పనులు చేసుకోవడంతో కూలీల ఖర్చులు మిగిలాయని అంటున్నాడు. గిరాకీ సమయాన్ని గుర్తించి పంటను తీయాలని, దానికి తగ్గట్టుగా మొక్కలను ప్రూనింగ్ చేసుకోవాలని, అప్పుడే ఆదాయం మన సొంతం అవుతుందని చెబుతున్నాడు. 8 అడుగులకు చెట్టుకి మధ్య 8 అడుగుల దూరం పెట్టుకుంటే 800 చెట్లు వేసుకోవచ్చు. కొంచెం డెన్సిటీ వేసుకోవాలంటే 1200 చెట్లు వేసుకోవచ్చు. 6 పెట్టుకుంటే చెట్టుకి మధ్య దూరం 6 అడుగులు పెట్టుకుంటే 1200 చెట్లు వేసుకోవచ్చు. మనం చెట్టుకి వేసుకునే దాన్ని బట్టి దిగుబడి వస్తుంది. సపోజ్ 8 టన్నుల నుంచి 10 టన్నుల వరకు వస్తుంది. 1200 చెట్లు కానీ వేసుకుంటే ఒక ఎకరాకి 8 టన్నుల నుంచి 10 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. చెట్లు కానీ కొంచెం తగ్గించుకుంటే 600 నుంచి 800 టన్నులకు వస్తుంది. మనం చెట్లు ఎకరాల పొలంలో వేసుకునే విధానాన్ని బట్టి దిగుబడి పెరగటము తగ్గటం అని ఉంటుంది. మార్కెట్లో మామిడికాయ లేనప్పుడు, అరటిపండు లేనప్పుడు కానీ మనకు కానీ దిగుబడి కానీ ఉంటే ఆగస్టు నుంచి నవంబరు డిసెంబర్ వరకు కానీ మనకి కానీ జామకాయ కానీ ఉంటే మార్కెట్ బాగా ఉంటుంది. కనీసం బాక్స్ అంటే ఒక 20 కేజీలు వచ్చి 600 నుంచి 800 వరకు అమ్ముకోవచ్చు. 1,50,000 నుంచి 1,80,000 రూపాయలు అవుతుంది. మనం చెట్లు వేసుకునే దాన్ని బట్టి 1,50,000 నుంచి 1,80,000 రూపాయలు వస్తుంది. మొదటి సంవత్సరం 9 నెలల వరకు మనం ఎటువంటి దాని మీద పంట ఆశించకూడదు. అంటే ఆ వచ్చే పూత పింద వాటిలన్నింటినీ తుంచేసుకొని 9 నెలల పైన కానీ పంటను కానీ వదులుకుంటే చెట్టు కొంచెం దృఢంగా ఉంటుంది, బాగా పెరుగుతుంది. అప్పటి నుంచి వచ్చేటువంటి ఆ చెట్టుకు తగినటువంటి ఫలాలను ఇచ్చి ఎక్కువ పంటను వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. మనం చెట్టు వేసిన మొదలుకొనే కానీ కాయ తీసుకోవాలనుకుంటే చెట్టు చిన్న వయసులోనే దెబ్బతింటుంది. తర్వాత మనకి దీర్ఘకాలికంగా ఫలితాలు పొందలేము. కాబట్టి అప్పుడు చెట్టు వేసుకున్నప్పుడు కూడా 9 నెలల వరకు మనం ఎటువంటి దిగుబడి తీసుకోకూడదు. సంప్రదాయ పంటల సాగులో నష్టాలు వస్తున్నాయని, ఉద్యాన పంటల వల్ల లాభాలు పొందొచ్చని అంటున్నాడు. రైతులు అధిక దిగుబడి, గిరాకీ ఉండే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపితే లాభాలు పొందవచ్చని రైతుగా మారిన టీచర్ మధు చెబుతున్నాడు.